ఒక వార్తా కథనం ఏంటంటే లోక్సభ అభ్యర్థుల్లో 31% మంది ధనవంతులు, 20% మంది నేరచరితులు, 1190 మంది మీద తీవ్రమైన కేసులు ఉన్నాయి. అభ్యర్థులు 10% మంది మహిళలు ఉన్నారు. సంపన్న అభ్యర్థుల జాబితాలో చూస్తే 92 మంది బీజేపీ వాళ్ళు, 89 మంది ఐఎన్డీఏ కూటమి వాళ్ళు. అలాగే మహిళా అభ్యర్థుల సంఖ్య అయితే పెరిగింది, కానీ సగానికి పైగా రెడ్ అలర్ట్ స్థానాల్లోనే క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు ఉన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళు 8337 మంది మీద కేసులు ఉంటే 2572 హయ్యెస్ట్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది తేలుతున్నది. అయితే బేసిక్గా ప్రజలు అసలు పట్టించుకుంటున్నారా? మనం ఎవరికి ఓటేస్తున్నాం? విద్యావంతుడికి వెయ్యాలని కానీ, బాధ్యతాయుతమైన వాడికి వెయ్యాలని కానీ, డబ్బులు లేనివాడికి వెయ్యాలని కానీ, మళ్ళాంటోడికి వెయ్యాలని కానీ అనుకుంటున్నారా? లేదే. ధనంతో మదించినటువంటి వాళ్ళకి ఓట్లేస్తున్నారు, అహంకారంతో ప్రవర్తించే వాళ్ళకి ఓట్లేస్తున్నారు, అట్లాగే నేరస్తులకు ఓట్లేస్తున్నారు, నేర చరితులకు ఓట్లేస్తున్నారు. కాబట్టి యథా రాజా తదా ప్రజ అంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. కాబట్టి అక్కడ ప్రజలు ఎవరంటే నాయకులు. ఈ ప్రజల ఆలోచనకు అనుగుణంగానే ఆ పార్టీలు సీట్లు ఇస్తున్నాయి. ఎవ్వడు తగ్గట్లేదు. జనము మంచి వాళ్ళని ఎన్నుకోవట్లేదు.